బయటి వాళ్ళ మీద విమర్శలే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో, అది బహిరంగ ప్రసంగమే కదా! తమ పార్టీ వాళ్ళ మీదే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు శత్రువులు జనసేనలోనే ఉన్నారు అన్న అర్థం వచ్చేట్టుగా మాట్లాడడం చాలా తీవ్రమైన విషయం కదా! ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఆయనే కదా! జనసేననే కదా! కాబట్టి జనసేనలోనే వ్యతిరేకులున్నారు. తలుపులు తీస్తేనే కదా ఇతరులు లోపలికొస్తున్నారు. ఈ విషయాలన్నీ చేరవేస్తున్నారు. ఐక్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మాటలన్నీ కూడా ఆయనలో ఎంత తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందో చెప్తూ ఉన్నాయి. ఇన్ని వేల మందికి పదవులిస్తే చాలా ఇదే వస్తుందని నేను అనుకున్నాను. కానీ ఒక విధంగా అంత స్పందన లేతే అంత కదలిక లేదు. స్తబ్దత లేతే సొంత చింతనలు ఎక్కువైపోయాయి అనే మాట ఆయన చెప్పారు. ఇంక చెప్పడానికి ప్రయత్నించడం గట్టిగానే చెప్పారు. అలాగే ప్రకాశం జిల్లా కమిటీని సస్పెండ్ చేసేసాను. వాళ్ళు ఇది అవ్వడం లేదని. అంతకుముందు కూడా 1, 2 సస్పెన్షన్‌లు చేశారు కదా! ఇంకొకటి నేను కులం గురించి కుల నాయకుడినని ఎప్పుడని చెప్పాను. కానీ నా మనుషులు అనుకున్నాను. ఇక్కడ చాలా చాకచక్యంగా ఆయన తన రాజకీయ, సామాజిక సంకేతం ఆయన ఇస్తున్నారు. నేనెప్పుడూ అలా అని చెప్పలేదు. కానీ నా మనుషులు అనే పద్ధతిలో నేను పనిచేశాను. ప్రోత్సహిస్తూ వచ్చాను. దానికి తగినట్టు మీరు స్పందించారా అని ఆయన తన వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకోటి నేను ఏం చేసినా గానీ ఏదో తెలుగుదేశం కోసం చేశాను అనుకోవటం సరికాదు. నేను రాష్ట్రం కోసం చేశాను. ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినా నేను రాష్ట్రం గురించే మాట్లాడతాను. అంతేకాని నేను తెలుగుదేశం కోసం చేయటం లేదు. ఇదే రెండో ముఖ్యమైన అంశం. ఆ విధంగా చూస్తే కనుక ఈరోజు సవివరంగా చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఈ 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందన్న మాట బలంగా చెప్పలేదు. ప్రతిరోజు చెప్పడం ఎందుకు అని కూడా అనొచ్చు రెండో వైపు నుంచి చూస్తే. కానీ ఆ భాగం చెప్పలేదు. బలపడడానికి ఎలా చేయాలి అన్నదే నేను ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటాను అన్నదాన్ని ఆయన చెప్పడం మనం చూస్తాం. అంటే బిట్వీన్ ది లైన్స్ తన మాటల మధ్యలో ఆయన తన కార్యకర్తలకు, తన అనుయాయులకు, అలాగే తన తరఫున పదవులు తమ పార్టీ తరఫున తెచ్చుకున్న వాళ్లకు బలమైన ఆదేశాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. అంటే నేను ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాను, ఆదేశాలు వీటిని పాటించలేని వాళ్లకు చోట్లేదని. నాదెండ్ల మనోహర్ గురించి చాలామంది భిన్నంగా ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటారు. కొంతమంది అనుకూలంగా ఉంటారు. ఆయన అంతకుముందు స్పీకరు, వైఎస్ హయాంలో కూడా దగ్గరగా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ అందరికీ తెలిసిన వ్యక్తే. కానీ మనోహర్ ఇదంతా చెప్తే కూడా ఇట్లా చేస్తారు. కాబట్టి మనోహర్ మాట వినాల్సిందే అని ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భంలో చెప్పినప్పటికీ నాదెండ్ల మనోహర్ను తను బలంగా ప్రతిపాదిస్తున్నాను. ఆయనతో తేడాలు అవన్నీ కూడా వస్తే మటుకు అది కుదిరే పని కాదు అన్న మెసేజ్ కూడా ఆయన చాలా గట్టిగా ఇచ్చారు. వీటన్నిటిలో లోతైనటువంటి అర్థాలు, లోతైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఎవరైనా కానీ అటు ఇటు చేస్తే పార్టీ ఆదేశాలకు భిన్నంగా చేస్తే మటుకు ఇక్కడ సహించేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పడానికి కూడా గట్టిగా. ఇంకా మూడోది తను ఎలా నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఇది నేను స్వయం గతంలో కూడా విన్నాను. ఎవరైనా కానీ చేసిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు కానీ నిలబెట్టడానికి, ఎదుర్కోవటానికి దీని అంతటికి ఎంత జరిగింది అన్నది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదొకటి. మళ్ళీ మొదట చేసిన విమర్శకు వస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను ఎందుకు అడుగుతాను అంటూనే కేసులు ఏసీబీ, సిబిఐ ఇట్లాంటివన్నీ కేంద్రానికి తెలీదా, అమిత్ షాకి తెలీదా, వాళ్ళు ఎవరి మీద ఏం చర్య తీసుకోవాలో తెలీదా, నేను వెళ్ళి చెప్పాలా అనేది ఒకటి. రెండోది జగన్ అరెస్ట్ అయితే నాకేంటి లాభం? జగన్ అరెస్ట్ అయితే నేను సీఎం అయిపోతాను. జగన్ అరెస్ట్ అయితే నాకేంటి? కాబట్టి ఎవరో అరెస్ట్ అయితే నాకు మేలు జరుగుతుందని నేను ఎందుకు అనుకుంటాను? అట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడే నా పార్టీని పెంచుకోవడానికి నేను ప్రయత్నించి ఉండాలి కదా. కానీ ముందు ఆయనను ఆ సమయంలోనే ఇంత నిర్ణయం తీసుకున్నాను కదా నేను అని చెప్తున్నారు. సరే, ఈ సమయంలో పదాలు అటు ఇటు అయినప్పటికీ కూడా ఎవరైనా కానీ బలహీనంగా ఉన్నప్పుడు ఎదుర్కోవటం కాదు, బలంగా ఉన్నప్పుడే ఎదుర్కోవాలనే వైఖరి నాది. అందుకనే ముందు ఆయన విడుదల కోసం దాని మీద పెట్టాను. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని నేను పెరగాలనుకోలేదు అని. అంటే వీటన్నిటి ద్వారా తను చాలా ఒక పద్ధతి ప్రకారం యుద్ధం చేయాలనుకున్నాను, పద్ధతిగా రావాలనుకున్నాను.
కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు అనే ఒక ఆవేదన, ఆగ్రహం లాంటివి వ్యక్తం చేయడానికి, తెలియజేయటానికి మీరందరూ సక్రమంగా, సమైక్యంగా ఉండకపోవటం వల్ల ఇన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా చెప్పడానికి గట్టిగానే దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ సందేశం తన నుంచి బలంగా వెళ్ళాలి. నాకేదో లేకపోవడం వల్ల కాదు, నేను మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే నాకు ఇప్పుడు అన్ని అవకాశాలు అవన్నీ అట్లాగే ఉంటాయి కదా. కాబట్టి నేనేదో సినిమాల్లో నుంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం నా తప్పైనట్టుగా ప్రతి వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు. అంటే నేను బలమైన స్థానం నుంచి వచ్చాను, నా నేపథ్యం చాలా బలమైంది అన్నది ఆయన చెప్తూ ఉన్నారు. ఒక ఇటీవలే అంబటి రాంబాబు అన్నట్టు విజయ్ కంటే కూడా సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర పెద్దది అని, ఆయన కంటే ఇటు పెద్ద స్టార్ అని అంటే మనకు తెలుసు. దీన్ని ఆయన చెప్తున్నారు. అంటే సామాజిక వర్గాలుగా చూస్తున్నటువంటి పరిస్థితిని, అలాగే ఎవరి మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు అన్నది, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థి, జగన్మోహన్ రెడ్డి మీదే దృష్టి పెడుతున్నారు అన్న దానికి ఆయన అరెస్ట్ అయితే నాకేమీ ఉపయోగం అనే మాట ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. తమ వాళ్ళు చేయాల్సినంత కేంద్రీకరణ చేయడం లేదని కూడా హెచ్చరిస్తున్నారు. వీటన్నిటినీ ఇంకా చాలా చాలా కుటుంబ సభ్యుల మీద, తన మీద కూడా చాలా ఇవన్నీ వస్తున్నాయి, పోస్టులు లేకపోతే అసభ్యమైనవి కూడా వస్తున్నాయి. వీటన్నిటిని నేను తట్టుకొని నిలబడుతూ ఉన్నాను. నేను తీవ్రమైన దాడిని తట్టుకొని నిలబడుతున్నాను. కానీ మీరు మటుకు మన మీద దాడి జరుగుతుంటే దాన్ని ఎదుర్కోవడానికి తగినంత మీరు చూపించటం లేదు. అమిత్ షా మీద జరుగుతుంటే బీజేపీ చూపించటం లేదు. అంటే ఒక విధంగా ఇతరులు, తన మిత్రపక్షాలు లేదా తమ పార్టీ ఎన్డీఏ నాయకత్వం ఇస్తున్న బీజేపీ కానీ, తమ పార్టీ వాళ్ళు కానీ, తన వల్ల పదవులు పొందిన వాళ్ళు కానీ, నా మనుషులు అనుకున్న వాళ్ళు కానీ చేయాల్సినంత చేయడం లేదు అనే ఒక అసంతృప్తి. విమర్శకులుగా ఉన్న వాళ్ళేమో తీవ్రంగా తను చేస్తున్నది చూడకుండా తన మీద లేనిపోని దాడి చేస్తున్నారు అనే ఆగ్రహం ఒకవైపు. ఇవి ఈరోజు ఆయన ప్రధానంగా వినిపించినటువంటి అంశాలు. మరి జన సైనికులు దీని మీద ఎలా స్పందిస్తారు, మళ్ళీ రాజకీయ ప్రత్యర్థులు ఎలా ఉంటారు, అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ నాయకత్వం వహిస్తుంటే రాష్ట్రంలో తెలుగుదేశం నాయకత్వం వహిస్తుంది కదా. ఇక్కడ ఆయన ఈరోజు వాళ్ళ పార్టీ సమావేశం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి కానీ, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నారా లోకేష్ లాంటి వాళ్ళ ప్రస్తావనలు తక్కువగా చేసినట్టున్నారు. నేను చూసినంతలో ఆయన చేసినట్టుగా లేరు. తర్వాత ఏమన్నా ఇష్టగోష్ఠిగా మాట్లాడారేమో చెప్పలేను. కానీ తన నాయకత్వం, తన పద్ధతి, తన పార్టీ, తన మనుషులు, వీటి మీద ఆయన ఎక్కువ వాళ్ళు చేయాల్సినంత చేయటం లేదు అన్న అసంతృప్తి. విమర్శకుల మీద ఆగ్రహించటం మొదటి భాగం అయితే, సొంత పార్టీ మీద, సొంత వ్యవస్థ మీద తన ఆకాంక్షలను లేదా తాను రాజకీయంగా పెట్టుకున్న లక్ష్యాలను చేరడానికి వాళ్ళు సహకరించడం లేదు. తనకి ఏం పెద్ద సమస్య కాదు, నా అవకాశాలు, నా జీవితం నాకు ఉంది అని చెప్తున్నారు. చూద్దాం ఇంకా తదుపరి చర్చలు ఎలా కొనసాగుతాయో.